హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఒక మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకా పిల్లలు హడావిడి, లంచ్ బాక్సెస్, మార్నింగ్ వర్క్స్, మోటివేషన్ ఇదంతా ఉంటుంది కదా! ఇదంతా అయ్యాక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏమేం చేస్తుంటాను అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తా. మన ఛానల్లో ఎక్కువగా మార్నింగ్ మోటివేషన్స్, అలాగే కుకింగ్, లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే స్నాక్స్, ఎప్పుడైనా వీలున్నప్పుడు కుచ్చు వర్క్స్ అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒక్కసారి మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే బియ్యము, అలాగే ఇక్కడ మిల్లెట్స్ కూడా నానబెట్టేసాననమాట. ఇంకా మొత్తం క్లీనింగ్స్ ఇంట్లో, బయట, కింద స్టెప్స్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను 5-5:15 మిడిల్‌లో నిద్ర లేస్తున్నాను ఈ మధ్య. కొంచెం చల్లదనం అనేది తగ్గిపోయింది గదా! ఇంకా అన్ని క్లీనింగ్స్ అయిపోయి, ఇంకా ముగ్గులవి పెట్టేసుకొని, ఇల్లు శుభ్రం చేసేసుకొని, ఫస్ట్ అయితే టీ తాగేస్తున్నాం ఇక్కడ. ఈ కప్స్ సైజు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇందులో అంత క్వాంటిటీ పడుతుంది. కానీ అంత టీ తాగలేం గదా! మొహం కొట్టేస్తుంది. అలా వేస్ట్‌గా వేసేసుకొని మళ్ళీ పడేసే కంటే గూడా ఎంతవరకు తాగుతామో అంతవరకే పెడతాను. అంటే జస్ట్ టీ అంటే ఇష్టమే కానీ అది హెవీగా గ్లాసులని కాదు. జస్ట్ ఏదో అదొక తృప్తనమాట. మార్నింగ్ ఎప్పుడో 5:00కి నిద్ర లేస్తాం గదా! కొంచెం మధ్యలో ఏదో హాట్ వాటరు, జీరా వాటరు, ఈ మధ్య అయితే నేను లవంగాల వాటర్ తాగుతున్నాను. నా థ్రోట్ కోసం అని చెప్పేసి. ఇంకా ఇప్పుడు టీ తాగితే మళ్ళీ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి అప్పటి వరకు నేను ఆకలికి తట్టుకోలేను. ఈ ఉపవాసాలు లాంటివి గూడా నాకు అస్సలు నచ్చవు. నేను ఉండలేను గూడా మెయిన్ థింగ్. ఫస్ట్ ఫుడ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకని ఈ టీ విత్ ఒక 2 బిస్కెట్స్ కంపల్సరీ అనమాట. ఇది ఏంటో గానీ చిన్నప్పటి నుండి గూడా ఈ బిస్కెట్ ఒకటి అలవాటయిపోయింది. అందుకని. అయితే అతిగా కాదు కొంచెమే. ఇల్లొకటి క్లీన్ చేయాలని నాకు మైండ్‌లో చాలా పడింది. అంటే డీప్ క్లీన్ చేసి దాదాపు నవంబర్‌లో చేశాననుకుంటా. ఇంతవరకు చేయలేదు. అయితే మా హస్బెండ్ ఏమన్నారంటే, ఇంకా పెట్టుకుందాం ఒకరోజు. అంటే నాకు ఆ డస్ట్ అది పడదు గదా! ఒకరోజు పెట్టేసుకుందాము. పిల్లలు హెల్ప్ చేసేలాగా అందరం కలిసి తొందరగానే చేసేసుకుందాము అన్నారు. సరే ఫెస్టివల్స్ ఉన్నాయి గదా! ముందు ముందు ఉగాది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూడాలి. ఇంకా ఉదయాన్నే పూజ అయిపోయింది కదా! ఇదిగో చక్కగా తులసమ్మ దగ్గర దీపం అనమాట. ఇంకా ఇక్కడే పెట్టేసుకున్నాను కదా! చిన్న ముగ్గొకటి. ఏది ఏమైనా ప్లాంట్స్ అంటే అసలు ఇక్కడికొస్తే వెళ్ళాలి అనిపించదు. వాటిని చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఎవ్రీడే ఒక అందము. అక్కడే ఆ ప్లేస్‌కి వెళ్తేనే ఆ వైబ్స్ వేరే ఉంటాయి. ఇదిగోండి సూర్యరశ్మి ఇప్పుడిప్పుడే వస్తుందనమాట. చక్కగా బావుంటుంది కదా! బేసిక్‌గా మనం లేడీస్ ఏంటంటే ఎక్కువగా బయటికెళ్ళము. ఎక్కువగా బయట తిరగము కాబట్టి మనకు డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా ఎప్పుడైనా వీలైనప్పుడు సన్‌లైట్ అలాంటి మూమెంట్స్‌లో కొంచెం స్పెండ్ చేయడం చాలా మంచిది. ఇంక టీ తాగే టైం అయితే అయిపోయింది. ఇంకిప్పుడు వంట చేయాలనమాట. పిల్లలకి లంచ్ బాక్సెస్ ఇవన్నీ గూడా చేయాలి గదా! ఇవాళ చాలా సింపుల్ రెసిపీసే పెట్టుకున్నాను. కిచెన్ అది అంతా ముందు రోజు నైటే క్లీన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి పనులు ఉండవు. టీ తర్వాత ఇంక నెక్స్ట్ లంచ్ బాక్స్‌కే వెళ్ళిపోతాను. రైస్ అయితే పెట్టేసాను. మార్నింగే కడిగాను కదా! ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మునక్కాయలు, ఇంకా టమాటా, ఒక 2 బెండకాయలు, ఒక రాడిష్, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది కదా! నేను సాంబార్ పెడుతున్నాననమాట. రైస్ ఒకటి నేను దగ్గరికే పెట్టేస్తానండి. వాటర్ అనేది అక్కడక్కడ ఎగిరిపోయిన తర్వాత లాస్ట్‌లో చిన్న మంట మీద మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. వంపననమాట రైస్ అనేది. ఇంకా పప్పు కూడా ఉడికించేసాను. అందులో కొంచెం కసూరి మేతి, చింతపండు రసము, సాంబార్ పౌడరు, లైట్‌గా బెల్లం ఇవన్నీ వేసి మరిగించేసి ఈ ఉడికించిన కూరగాయలు కూడా వేసేసుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. నేను చేసే సాంబార్ రెసిపీ అయితే ఒక విజిల్ వచ్చి రాకముందే వెజిటబుల్స్ అనేవి కూడా కుక్ చేసి అందులో యాడ్ చేస్తాననమాట. ఇంకా సాంబార్‌కి కదా కాంబినేషన్ కింద పాలకూర ఫ్రై చేస్తున్నా. వారంలో ఒక 2 లేదా 3 టైప్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ అనేవి మేము కంపల్సరీగా తింటాము. అందరూ తింటారు ఇంట్లో. ఎవరు నో చెప్పరనమాట. ఇంకా సాంబార్ అయిపోయింది గదా! అది కూడా తాలింపేస్తున్నాను. ఆకుకూర చాలా తొందరగా ఉడికిపోతుంది. మిల్లెట్స్ అనేవి నేనిప్పుడు వండను. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వండేస్తా. ఈ పోపులు పెట్టి నా పెళ్ళప్పుడిది. కొన్నేళ్ల తర్వాత దీన్ని మార్చాలి అని అనుకున్నాను గానీ, ఏళ్ళు గడుస్తున్నా దాన్ని తీయలేకపోతున్నా. అది ఎప్పుడు పడితే అప్పుడు ఇంక అది మంచిగా క్లీన్ చేసి నీట్‌గా పెట్టుకుంటాం కదా! అసలు తీయాలి అని అనిపించదు.
ఇక్కడ ఏమంటే బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీలు అవి అక్కడ చిన్న మంట మీద వేయిస్తూ ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. అక్క ఇడ్లీ అనేది చక్కగా పొంగుతూ సాఫ్ట్గా ఎలా చేస్తారో చూపించండి అని అడిగారు. సరే ఇక్కడ నేను ఓన్లీ పిల్లల వరకు 2 ప్లేట్లు పెట్టేస్తాను, ఎక్కువ పెట్టనమాట ఒకేసారి. నేను ఎలా చేస్తానో చూపిస్తా. ఇడ్లీ పిండి అనేది ముందు రోజే పెట్టేస్తాం కదా నైట్, బ్యాటర్ అనేది ఇలా పొంగుతూ వస్తుందన్నమాట. దీన్నంతా కూడా ఫస్ట్ ఒకసారి చక్కగా ఇలా కలిపేస్తాను. ఆ తర్వాత ఏంటంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. నేను సోడా వేయనండి. సోడా వేయడం వల్ల పొంగుతాయి అని అనుకుంటారే కానీ అది ఏమవుతుందంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. దానివల్ల నేను వేయననమాట. నేను కొంచెం సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేస్తాను, కొంచెం కుకింగ్ ఆయిల్ లైట్గా. అదేంటంటే మనకు రవ్వ రవ్వగా వస్తుంది ఇడ్లీ, చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. ఇడ్లీ పిండి ఎప్పుడే కానీ గట్టిగా హార్డ్గా ఉండకూడదు, ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. ముందు రోజే పట్టాము అంటే ఆ ఇడ్లీ పిండి చాలా బాగా వస్తుంది. ఒక 2 రోజులు అలా స్టోర్ చేసిందైతే అంత బాగా అనిపించదు. నేను కూడా 1 లేదా 2 సార్లు ఇడ్లీ వేస్తా, మళ్ళీ మిగిలిపోయిన దాంతో పునుగులు అవి వేసి పెడతాను పిల్లలకి. ఆల్రెడీ ఇంకా సాంబారు, అలాగే పాలకూర ఫ్రై, రైస్ ఇవన్నీ అయిపోయాయి కదా! లాస్ట్‌లో పెడతాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అనేది కొంచెం వేడిగా తింటారు కదా పిల్లలు, అందుకని చెప్పి. ఆ 2 ప్లేట్‌లలో మళ్ళీ మా వాళ్ళు ఒక 2 ఇడ్లీలు మిగిలించేస్తారనమాట. ఇంకా అందుకని వాళ్ళ వరకు వేసి, మాకు మళ్ళీ సెపరేట్‌గా వేడివేడిగా తర్వాత వేస్తా అనమాట. ఒకేసారి ఎక్కువ ప్లేట్స్ కూడా మనకు పడవు తోమడానికి. ఇంకిప్పుడు ఫస్ట్ పిల్లలనైతే ఫస్ట్ పెద్దబ్బాయి వెళ్ళిపోతాడు. పెద్ద బాబు వెళ్ళిన ఒక 5-10 మినిట్స్‌లో చిన్న బాబు కూడా వెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లొక్కసారి చూడండి ఎలా ఉంటుందో. మా పిల్లలకి గనక ఇంట్రెస్ట్ ఉండి, టైం ఉంటే గనక ఈ ప్లేట్స్ కూడా తీసేసి వాళ్ళే కడిగి బోర్లించి వెళ్ళిపోతారు. ఈ మధ్య కొంచెం బిజీగా చదువుకోవడాలు, రాసుకోవడాలు వాళ్ళకి ఎక్కువైపోయాయి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి గదా! అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఏమనట్లేదు. సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత నిమ్మలంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఒక్కసారి నేను వాళ్ళ రూమ్ అంతా చెక్ చేస్తాను. అంటే బెడ్‌షీట్స్ అన్నీ సరిగ్గా వేశారా? లేదంటే నేనేమన్నా చేయాలా? తడి టవల్స్ ఉన్నాయా? లేదంటే తడి బట్టలేమైనా ఉన్నాయా? అవన్నీ కూడా చూసుకొని వచ్చేస్తాను. ఇంగా తర్వాత మళ్ళీ వాళ్ళొచ్చేంత వరకు అసలు ఆ రూమ్‌లోకి ఎవ్వరం వెళ్ళమనమాట. ఇంకేమైనా అటు ఇటుగా ఉంటాయి గదా! ఏదో ఒకటి వదిలేస్తారు, ఎక్కడివక్కడ పెడతారు. వాటన్నింటిని సర్దుకోవడం నెక్స్ట్ మన పని. ఇంక వీళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ చేసుకునేది ఫస్ట్ నేను ఇదే. అంటే ఊడవడాలు, చీపురు పట్టుకోవడాలు లాంటివి నేను చెయ్యను కానీ, ఇలా జస్ట్ సెట్ చేసుకోవచ్చు కదా! ఇవన్నీ గూడా ఒకసారి అలా సెట్ చేసేసుకుంటే కొంచెం మైండ్ రిలాక్సింగ్‌గా ఉంటుంది. ఇవన్నీ అయ్యేసరికి మెషిన్‌లో బట్టలు గూడా అయిపోతాయి. ఇప్పుడు నేనింకా మేడపైకి వెళ్ళిపోతాననమాట. ఫస్ట్ నాకు మేడపైకెళ్ళాలంటే మెయిన్ థింగ్ చాలా ఇష్టం. నా ప్లాంట్స్‌కి, ఫ్లవర్స్‌కి గుడ్ మార్నింగ్ చెప్పాలి గదా! అసలు ఇవాళ ఎవరొచ్చారో వాళ్ళ మొహాలు చూద్దామని చెప్పేసి ఎళ్తే ఇదిగో ఎర్ర మందారం చాలా అందంగుంది గదా! అయితే ఇంతకుముందు వేరే పాట్‌లో ఉండేది. దానికి బాగా మిల్లీ బగ్, పురుగు చాలా వచ్చుండే. అయితే మేము మళ్ళీ ఇంకా ఆ బకెట్ అంతా బ్రేక్ అయిపోతుంటే ఇందులోకి మార్చేసి కొంచెం సర్ఫ్ వాటరు, మీరు చెప్పారు గదా కామెంట్‌లో, సర్ఫ్ వాటర్, పుల్లటి మజ్జిగ లాంటివి స్ప్రే చేశాము. కొద్ది రోజుల్లో ఆ పురుగంతా పోవడము, మళ్ళీ కొత్తగా ఇగురు రావడం, మొగ్గలు పెట్టడము, చక్కగా పువ్వులు రావడం ఇదంతా జరుగుతుంది. ఎంత బాగా అనిపిస్తుందో కదా! కానీ ఈ సమ్మర్‌లో నిజంగా ఎన్ని మెయింటైన్ చేయగలమో చెప్పాలంటే భయమేస్తుంది. కానీ కొన్ని ప్లాంట్స్ అయితే నేను సెల్లార్‌లోకి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నా ఈసారి. ఎందుకంటే ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా కొంచెం వాటర్ పట్టడానికి ఇబ్బందిగా ఉండదు కదా! అందుకని చెప్పి ప్లాంట్స్ ఉంటే ఇదొకటనమాట. కేరింగ్ ఉండాలి గదా! మరి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి మరి పనులైతే. ఈ శంఖం పూల మొక్కయితే రీసెంట్ డేస్‌లో మొత్తం ఏదో పిండిలాగా వచ్చి మొత్తం పోయిందనమాట. నేను మొత్తం కట్ చేస్తే లాస్ట్‌లో మళ్ళీ ఇగురొచ్చి మంచిగా మొగ్గలు పెట్టేసి వచ్చిన ఫస్ట్ ఫ్లవర్ అదనమాట. ఎంత క్యూట్‌గా ఉందో గదా! మంచి కలర్. నేను శివయ్యకి పెడతాననమాట ఎక్కువగా.
అయితే ఇక్కడ ఈ ఇత్తడి సామాన్లన్నీ పూజకు సంబంధించినవున్నాయి. ఇవన్నీ గూడా నేను ముందు రోజు సాయంత్రం దీపారాధన జేస్తాను గదా! ఆ టైంలో దీపారాధన అది అయిన తర్వాత ఎలాగో ఫ్రెష్‌గా ఉన్నాను కదా! అని చెప్పేసి ఈ దేవుడికి సంబంధించినవన్నీ కడిగేసాను. అంటే విగ్రహాలు, పటాల్లాంటివి ఇందులో ఏం లేవు. అన్నీ కుందులు, ప్లేట్స్ ఇవే అనమాట. మొత్తం చెంబులు, చిన్న చిన్న ప్లేట్స్ నైవేద్యాలు పెట్టుకునేవి అవన్నీ కూడా. నేను డైలీ ఎప్పుడివప్పుడు తోమట్లేననమాట. అంటే కడగట్లేను. ఒక 2 డేస్, 3 డేస్ అలా ఉంచేస్తున్నాననమాట పక్కకు. అలాగ ఉంచేసి ఎక్కువయిన తర్వాత ఒకేసారి కడిగేస్తున్నా. ఎందుకంటే మనము దేవుడికి సంబంధించిన పాత్రలు ఏమైనా క్లీన్ చేయాలి అంటే వాటికి యూజ్ చేసే పీచు కానీ ఏవైనా కూడా సెపరేట్‌గా ఉండాలి. మనం కూడా ఫ్రెష్‌గా ఉండాలి. ఇంకా అలాగా నా దగ్గర చాలా కుందుల కలెక్షన్ అయితే ఉంది. అలాగే పూజ రూమ్ ఆర్గనైజేషన్ వీడియో అడుగుతున్నారు. చూపిస్తానండి. ఎలాగో మనకు ఫెస్టివల్ రాబోతుంది. నాకప్పుడు డీప్ క్లీన్ ఉందనమాట ఇల్లయితే. అప్పుడు నేను తప్పకుండా ఆర్గనైజ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అనేది. ఇంకొకటేంటంటే వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టండక్కా అని అడుగుతూ ఉన్నారు. వీలైనంత వరకు నేను డే బై డే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య. చూడాలి డైలీ అయితే నా వల్ల కాదు. ఇంకా ఇప్పుడైతే చాలా బోలెడన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అటెండ్ అవ్వడాలు, తిరగడాలు కొంచెం ఇదే సరిపోతుందనమాట. చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా ఫంక్షనే గదా! చిన్నదా, పెద్దదా అది కాదు. అన్నీ అటెండ్ అవ్వాలి కదా! అలా బిజీగా అయిపోతున్నాం కాబట్టి డే బై డే అయినా నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎక్కడియక్కడ పెట్టేసుకుంటున్నాననమాట. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.